పూరా లోకల్. సరే పంచాంగ శ్రవణకర్తలు కూడా వేరే రకం కూడా చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం దొంగతనాలు ఎక్కువైతాయని, దాంతోపాటు అధికారులు, రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడతారని చెప్పి వాళ్ళ పంచాంగవేత్తలు చెప్తా ఉన్నారు. ఆదాయం పెరుగుతుందని చెప్పడానికి కూడా నరేంద్ర మోడీ ఆలోచన కరెక్ట్. కానీ అవినీతి అనేది మాత్రం ఈ సంవత్సరం కాలంగా కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తే ఏర్పడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అవినీతి వైరస్ సోకింది. కాంట్రాక్టర్ల బిల్లు చెల్లింపుల కాంచెల్లి మామూలు బిల్లులు చెల్లింపుల వరకు కూడా ఇలా 15%, 18% కమిషన్ తీసుకుంటున్న విషయము, అవినీతి పాల్పడుతున్న విషయాన్ని చూస్తుంటే ఈ పంచాంగం కరెక్టే అనిపిస్తున్నది. ఒక విచిత్రమైన వ్యాధి సోకుతుందని చెప్పి పంచాంగవేత్తలు చెప్తున్నారు. ఆ విచిత్రమైన వ్యాధి తెలంగాణలో ఏంటంటే అవినీతి వైరస్. ఇప్పుడు జరుగుతున్న అవినీతి మొత్తం చూస్తే ఆ బడా నాయకుడి నుంచి చోటా నాయకుల వరకు ఈ అవినీతి అనేది కింది స్థాయి వరకు పాకిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారింది అన్నిట్లలో, ప్రతి దానిలో కూడా. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో పింక్ వ్యాధి అందరూ, ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండే. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్, అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు, ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది. దానికి పులి స్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్ కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన అనేటువంటి వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొనబోతున్నది. ఆ స్థాయిలో మేము ఉద్యమాలు చేస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పక్కా కొట్లాడతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసేది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం.